ఏటిలో రాయన తీయొచ్చు కానీ కంట్లో నలుసు తీసుకోవడం కష్టమని అంటారు పెద్దలు. అచ్చంగా అలానే ఉంది వైసీపీ అధినేత జగన్ పరిస్థితి. నేరుగా ఎదుర్కొనే శత్రువుల కంటే ఇంట్లో ఉంటూ వ్యతిరేకత పెంచే వారిని ఎదుర్కొనడం చాలా కష్టం. జగన్ సోదరి షర్మిల వ్యవహారం ఈ కోవలోకే వస్తుంది. ఆమె వ్యూహాత్మకంగా వేస్తున్న రాజకీయ అడుగులను ఎదుర్కోవడం జగన్ కు ఇబ్బందిగానే మారింది. సూటిపోటి మాటలతో విరుచుకుపడుతున్న షర్మిలపై నేరుగా యుద్ధం చేసే ఇబ్బంది. జగన్ ఏమన్నా ఆమెను సమర్థిస్తూ మీడియా అదిగో చెల్లి అని కూడా చూడకుండా విమర్శలు చేస్తున్నాడు. ఇదేనా మహిళలకు ఇచ్చే వాల్యూ అంటూ యాంటీ ప్రచారం చేస్తుంది. అలా కాకుండా చూస్తూ ఊరుకుంటే ఇదిగో సొంత చెల్లె తప్పులు ఎండగడుతోంది అంటూ మరో ప్రచారం చేస్తున్నారు. అంటే జగన్ కు ఇది ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా మారిపోయింది. ఇది ఒక రకంగా అనేక మంది నాయకులను ఎదుర్కొన్న దానికంటే సొంత చెల్లిని ఎదుర్కొనడం మరింత ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో కొన్నిటికి మాత్రమే సమాధానమిస్తూ మరికొన్నింటికి మాత్రం మౌనంగా ఉంటున్నారు. అయితే రాను రాను తనను మాత్రమే టార్గెట్ చేస్తున్న వైనంపై జగన్ రగిలిపోతున్నాడు. ఈ పరిణామాల క్రమంలో జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాను సరిచేయలేకపోయిన సమస్యను వేరే కోణంలో వేరే మార్గంలో ఆయన సరిచేయాలని ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు, షర్మిల, రేవంత్ రెడ్డి అంతా ఒక్కరే అన్నట్టుగా ప్రచారం చేసేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. దీనిని జాగ్రత్తగా గమనిస్తే షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఓడిపోయిన వైసీపీపై అనే కోణంలో చూపించనున్నారు. ఇదంతా రేవంత్ సూచనల మేరకు ఆమె నడుస్తున్నారని, చంద్రబాబుపై ఒక్క మాట అనకుండా తన వ్యూహంతో 40% ఓటు బ్యాంకు ఉన్న వైసీపీని డైల్యూట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్ చుట్టూ రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. తద్వారా రేవంత్ చంద్రబాబు సర్కారును బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. దీనివల్ల రేవంత్ తెలంగాణలో డైల్యూట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు ఆదరించలేదు. ఇప్పుడు కూడా అదే ఫార్ములా పనిచేస్తుందని వైసీపీ వ్యూహం. అందుకే షర్మిలను కట్టడి చేసేందుకు, వైసీపీని టార్గెట్ చేయకుండా చూసేందుకు తెలంగాణలో జగన్ అనుకూల మీడియా షర్మిల వెనుక రేవంత్ ఉన్నారని, చంద్రబాబుకు పరోక్షంగా రేవంత్ సహకారం చేస్తున్నారనే విషయాన్ని ప్రొజెక్ట్ చేస్తోంది. ఇలా అర్జునుడి మాదిరిగా జగన్ షర్మిల విషయంలో వ్యూహాత్మకంగా తెలంగాణ సైడ్ నుండి పనిచేస్తుండడం గమనార్హం.